సనుడు ఒరే ఓనర్ నువ్వు చూరా నిమిషం మాట్లాడాలా ఏంది ఓనరు ఏం కళ్ళకి ఎట్టేట కనపడుతున్నా నేను ఏమిరా ఎరుపుకు నా కొడుకు లెక్క కనపడుతున్నానా ఏమైనా తిక్కదెంగి నా మొట్టన లెక్క కనపడుతున్నానా అట్ట కాదురా చేను ఓనర్ రా కావాల్సింది ఏంది చేను ఓనరు ఏం తిక్కపుకు లంజ కొడుకు లెక్క కనపడుతున్నా ఎట్టేట నీకు చేను ఓనర్ అయ్యే కాదు ఇంతసేపు మాట్లాడుతాను నీతో ఏం నాకేం మొడ్డల పోనే అమ్మా తమ్ముడు అడిగింది చేనికి కాయలు కాదు ఓనర్ ఎవరు కళ్ళలో ఏం పెట్టుకున్నా అన్నా నేనే నా ఓనరు చేనికి నువ్వు ఓనర్ వా ఏందిరా మూరేడు గురించి లేవు మూరేడు యా పక్క నుంచి చూసిన ఓనరు బయట బోర్డు మీద అంటే ఈడు ఫోటో బోర్డు మీద ఉన్నాడు ఇట ఈడేనా ఈడేడు మరి ఆడ ఇంత చంపుండాడు మరి నీ యొక్క సగొట్టింటారా వీడియోలో అట్ట కనపడింది నాకు కొట్టింటారు కొట్టింటారు కాదునా ఇప్పుడు ఏమిన్నా చెప్పరేమో కాదు మీ చేను కొనుక్కోనికి వచ్చినాము అదే ఎట్లా ఎంత ఇది పరిస్థితి పరిస్థితి అయితే అమ్మగాని కంటే అమ్మగాని పెట్టినా సరే ఒక రేట్ చెప్పు మరి ఏం రేట్ చెప్పినా మా చేలో 1000 చెట్లు ఉన్నాయి నిమ్మకాయ చెట్లు చూసినాంలే 1000 చెట్లు ఉన్నాయి కన్ఫామ్ అంటే చెట్టుకు టన్ను కాయలు కాస్తాయన్నా ఒకటి ఆశ్చర్యమైనది ఏంటంటే మా చెట్టుకు ఒక చెట్టుకు వచ్చేసి హార్ట్ అటాక్ పనిచేస్తాయి ఒక చెట్టుకు క్యాన్సర్కు ఒక చెట్టుకు కిడ్నీలకు అట్లా నిమ్మకాయలు కాస్తాయి టన్నులే పంపించండి ఏమన్నా మీరు ఒకటినా మొత్తం 1000 చెట్లు కలిసి 10 లక్షలు ఏంది ఇవేం సందనం చెట్లు అనుకున్నాడు నిమ్మ చెట్లు అంత ఎర్రచందనం చెట్లు కాదు చెట్లు కాదు ఎర్రచందనం గిర్రచందనం మాకు చెప్పాకున్నా మాకు తెలియదు నిమ్మకాయ గుండె జబ్బుకు ఏందో చెప్తున్నా గుండె జబ్బుకి ఏ నుంచి తెచ్చినా తెలుసా వేరే దేశం నుంచి తెచ్చిన బ్యాంక్ నుంచి నిమ్మకాయకు గుండెకు ఏం సంబంధం రా ఏంది నిమ్మకాయకు గుండెకు అన్నా నేను చెప్పేది ఏం చెప్తానా మా కాడ మంచి మంచి క్వాలిటీ నిమ్మకాయలు ఉన్నాయి నువ్వు పక్కకైనా పో నిమ్మకాయ మీద మా నిమ్మకాయ మీద మచ్చ అన్నది తెలుసా మచ్చ అన్నదా ఏముంటదిరా ఇదేంద్రా మచ్చ ఏంది కదా ఇది నువ్వు యాన్న నిమ్మకాయలో తెచ్చి పెట్టాకు చెట్టుది తుంపర్నా కొడుకుది ఇప్పుడు చేను ఎంత కమ్ముతావు చెప్పు బా చేను అయితే నా 10 లక్షలు గుండకాయ లేరా కొనేది ఆ మంచి మీరిద్దరు మాట్లాడుకోరు నేను ఎందుకు మధ్యలో నా 1000 చెట్లు కావాలనా 250 చెట్లు కావాలనా నీ చేను మొత్తం చెప్పురా ఒకటి చెప్పాను రేటు కూడా ఇంకా సరే అడుగుదామని మేము వచ్చినాము ఒక రేటు చెప్పు సార్ నువ్వు చెప్పు ఏం రేటు చెప్తావు నేనైతే 1000 చెట్లలో 500 చెట్లు నాకు మా తమ్ముడానికి ఇవ్వాలా నేనైతే 500 చెట్లు అమ్ముకుంటానా 500 చెట్లు వచ్చేసి అవి ఒక 10 లక్షలు అంటే ఈ ఒక 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు మొత్తము 500 చెట్లు వచ్చి 25 లక్షలు అయిపోయినాగా ఏందన్నా అట్టుతారు పిల్లోడులే సైకిల్ చెప్పు 20,000 ఒక సైకిల్ మాట ఏంది కాదురా మాకు ఊర్లో ఒక మనిషి చెప్పినాడు ఒకటి చెప్పింటే వచ్చాము అడగనికి ఒక 20,000 వేసుకో ఒక 20,000 ఇచ్చాంలే సైకిల్ రైంజర్ సైకిల్ ఇచ్చాంలే 20,000 లెక్క ఒక సైకిల్ 20,000 లెక్క వాడిని ఎక్కువ వాడి పువ్వులు ఎగినమ్మంట ఎవడోడు చెప్పింటాడు 20,000కు నేను అమ్ముతానని ఎవడు చెప్పినోళ్ళు కాసన్నాడు నువ్వు సన్నాడు గిన్నాడని పిల్లోని కింద లెక్కేసి మాట్లాడాకు సర్లే పెద్దోడు అతలోడు ఇప్పుడు నువ్వు రంగు మాట్లాడకపోతే నువ్వు చేను కొనుక్కొని వచ్చినప్పుడు చేను కొనుక్కునేంత వరకే మాట్లాడాలను నేను చెప్పాను 20,000 లెక్క పాతది రైంజర్ సైకిల్ సైకిల్ దొక్కో 20,000 లెక్క తీసుకోపో అది అన్న గుద్దలేకి దొబ్బు లేంటే నా గుద్దలేకి దొబ్బు తెచ్చి అవెంజర్ సైకిల్ ఎవరికి కావాలా ఒక టన్ను మేము హార్ట్ అటాక్ నిమ్మకాయలు పంపించగిన 20 మావి నిమ్మకాయలు ఏంది వాళ్ళు మెడికల్ టెస్ట్ వాళ్ళు వేసుకుంటారు మీకేం తెలుసు నిమ్మకాయలు ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి తెలుసా నీకు అది అవన్నీ ఏమోలే కానీ నీ రేట్ ఎంత నా రేటు తగ్గించుకోకరు నీ రేటు గీ రేట్ అని మాట్లాడితే నాకు బీపీ తెంగుతాది ఏమి చేన్ రేట్ అడుగు నా రేట్ నీ రేట్ ఎందుకురా నిన్ను ఎవడు కొంటాడు నిన్నేం చేసుకుంటాం నీ నెత్తి నీ మొహము మున్సిపాలిటీడా చేన్ చెప్పు మంచోళ్ళు చెప్పి ఏంది మంచోడు చేనుడే మరి ఏందో మాట్లాడుతున్నా కాదు ఉత్తరగా మాట్లాడుతున్నా పెద్ద మంచి నువ్వు చేన్ చెప్పు ఎంత పెద్ద మంచికి సరే నేను చెప్పిన మధ్యవర్తి ఎవరు మధ్యవర్తి నువ్వా నువ్వు మధ్యవర్తి నన్ను మొడ్డలో మర్తివా నువ్వు సర్లే నేను దళారిని అనుకో చెప్పు నీదెంత 10 లక్షలు ఆ మంచిది 20,000 అన్నాడు నేను మధ్యలో ఒక మాట దింపుతా ఏందంటే గనక 30,000 చేసుకుని ఆ రైంజర్ సైకిల్ తీసుకో నా మాట
నేను ఇచ్చానని చెప్పినా నీకు 30,000కు ఎవడాడు చెప్పింటాడు లంచా కొడుకు చెప్పినాడు నీకు 30,000 వాడి నోట్లో నా మొడ్డ ఎవడాడు చెప్పింటాడు 30,000కు చెట్టుకున్న ఆకు రాదే మధ్యవర్తి చెప్పినాకన్నా మధ్యవర్తి ముందర మొడ్డవర్తివి నువ్వు నా యాత్రలో భర్తివి నువ్వు రేటు చెప్పు ఏమి పెళ్లిళ్ళ పేరే అనుకున్నావు మధ్యవర్తి ముందర మొడ్డవర్తి అని నీకే నువ్వు సర్లే ఇంకొక రేటు మాట్లాడినా పెంచిన నేను దళారిగా నువ్వు 10 లక్షలు అన్నావు మంచి 30 అన్నాడు ఇంకొక 1000 వేసి ఇచ్చపో రాసి పేపర్ చాలు చాలే ఏంది ఇచ్చావులే రాసి ముత్తల నిమ్మకాయ దొరుకుతాయి ఎక్కువ మాట్లాడుతానేమంటే వాడు ఇష్టట్టు కనపచ్చాడా మీద మీదకి వచ్చా చెప్పాలే బా నూరేసి ఇచ్చాం ఏమదు ఏమి తిక్కప్పుకొని అనుకుంటున్నావా ఏంది మడ్డేసినట్టు అడుగుతున్నావు ఇచ్చావా ఒకటే మాట చెప్పు ఏంది ఏమి ఎన్నికలు గుద్ద ఎన్నికే షేన్ ఇచ్చేది 10 లక్షలు చేతిలో పెట్టి ఏమన్నా చేసుకో నేను దళారిగా ఇంకొక మాట చెప్తా నువ్వు దళారివే నువ్వు ఎట్లా చెప్తా అది నువ్వు 31,000 నాకేం మధ్యవర్తివా మొట్టవర్తివా నాకేం నువ్వేం నీ షేనుకు ఆ మంచి 30,000 అన్నాడు నువ్వు 10 లక్షలు అన్నావు నేను ఇంకేం చెప్తున్నా 30,000 ఇంకొక 150 రూపాయలు వేసి బతకని బాగు పని మన నేను మా నాయన మాట నీ మాట మొడ్డినాలే నేను 150 రూపాయలు పెంచి ఇచ్చిన షేనికి ఏంది నువ్వు రాంగు కూతలు తెంగాకు నాకు వచ్చేదే నాకు సర్లే పప్పా మీ ఇంట్లో మన ఏసీలో పప్పులు కొట్టాలి పంపి పిల్లడు తింటాడు మా అబ్బ పేకాటకు అమ్మినారా 150 రూపాయలు కోట సీసాకి సేలు ఎకరాలు నువ్వేంద్రా రైజర్ సైకిల్ ఇచ్చి అమ్మరు అంటే అమ్మకున్నాడు బేకర్ రాకుండా మీ అబ్బ మొడ్డ కొట్టుకుని ఎలా పడిపో ఎలా ఉన్నా కానీ రాదు పో 32,000 అవి సంబంధం లేదు సర్లే 32 10 లక్షలు మేడం తెంగుతా 200 వేసి ఇచ్చా 32,000 ఇచ్చాడు 32,500 సైకిల్ ఎందుకు మెంటల్ ఎక్కిచ్చావు నన్ను పప్పులు కొట్టం ప్యాకెట్ సంస్కారం లేదు మాట చెప్తా సర్లే సంస్కారం 10 రూపాయలు ఇబ్బా సంస్కారం పొలం కొంటండి మళ్ళీ రూపాయి వీడియో ఇవ్వకుండా నేను జైల్లో కట్టలు 500 కట్టలు ఏంది 4 నిమ్మకాయ తెంచుకోపో నిమ్మకాయల గతి లేని నా మొట్టలు నా చేను కొంటారా మీరు 10 లక్షలు పెట్టి ముందు చేను దాటారు బయటికి మంచి చేను కొన్నారంటే ఏం రాయి తీసుకొని అట్లేంది కొన్నాడు పో మంచి బయటికి దాటారు ముందు 32,000 వేసి బయటికి దాడు మాట చెప్పినాక మూసుకోమ్మా ముందు 32,200 లేదు నా మొడ్డ లేదు నేను అమ్ముతా నా బొచ్చు రిజిస్టర్ ఆఫీస్ కాడికి వచ్చాడు సోమవారం లేదు నువ్వు గుద్ద ముసుకొని దెంగే మొడ్డలో పడితే దెంగే మధ్యవర్తి కాదు మొడ్డలో పడితే దెంగే రిజిస్టర్ ఆఫీస్ కాడికి వచ్చాడు అయిపోయింది లేదు ముందర రాదు లేదు బయటికి 10 రూపాయలు అంటే నువ్వు చేయను దాటి ముందు